అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా మన ప్రధాని మోదీ గారు ఈ సంక్రాంతి కానుకగా మన దేశవ్యాప్తంగా అలాగే రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు. ఇక ఈరోజు నూతన సంవత్సరం కానుకగా ఈ సంక్రాంతి కానుకగా ప్రతి రైతుకు కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 19వ విడత నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు పడతాయి ఏంటి, ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు పంపిస్తే వారు కూడా తెలుసుకుంటారనమాట. ఈ లింక్ పైన క్లిక్ చేసి వీడియో చూసి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ప్రధాని మోదీ గారు ఈయనే ఉండాలి బా కూర్చోబాడా కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలపబోతున్నారు. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా 19వ విడతకు సంబంధించినటువంటి 6,000 రూపాయలు, అంటే 19వ విడతకు సంబంధించి ఈ సంవత్సరానికి సంబంధించి 3 విడతల డబ్బులు ఎవరికైనా జమ కాకుండా ఉంటే 17వ విడత, 18వ విడత, 19వ విడత ఒకేసారి 3 విడతల డబ్బులను కూడా 6,000 రూపాయలను జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలపబోతోంది. సంక్రాంతి కానుకగా ప్రతి రైతుకు కూడా డబ్బులు వేస్తామని మరొకసారి స్పష్టం చేసింది. ఇదే అప్డేటు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి.